ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 37ను పరిశీలిద్దాం. యుద్ధభూమిలో తన బంధువులను చూసి తీవ్రమైన దుఃఖంలో ఉన్న అర్జునుడు తన వాదనలను కృష్ణుని ముందు కొనసాగిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తస్మాద్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ మాధవ, ధృతరాష్ట్రుని కుమారులైన మన బంధువులను చంపడం మనకు తగదు. మన సొంత వారిని చంపి మనం ఎలా సుఖంగా ఉండగలం అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడిలోని కరుణ, మానవ సహజమైన బాధ మనకు కనిపిస్తుంది. విజయం కోసం సొంత వాళ్లనే చంపుకుంటే ఆ విజయమిచ్చే ఆనందం ఎవరితో పంచుకోవాలి, ఆ సుఖం ఎలా దక్కుతుంది అనే లోతైన వేదన ఇది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, అర్జునుడి యొక్క ఈ కారుణ్యాన్ని ఆయన గమనిస్తున్నాడు. అర్జునుడు నా వాళ్ళు, నా బంధువులు అనే మమకారంలో చిక్కుకున్నాడు. ఈ శారీరక సంబంధాల మీద ఉన్న అనుబంధమే అతని దుఃఖానికి కారణం అని కృష్ణుడు గ్రహించాడు. నిజమైన సుఖం తాత్కాలిక విజయాలలో లేదా సంబంధాలలో లేదు, అది ధర్మాచరణలో ఉంది అని కృష్ణుడు తరువాత బోధిస్తాడు. మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త. ఆయనను సంబోధించడం ద్వారా అర్జునుడు లౌకికమైన సుఖాన్ని, సంపదను కోరుకుంటున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం కూడా కొన్నిసార్లు కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. అప్పుడు మన బంధుమిత్రులకు బాధ కలుగుతుందేమో అని వెనకడుగు వేస్తాము. ఈ శ్లోకం మనలోని కరుణను గౌరవించమని చెబుతుంది. కాని అంతిమంగా మన కర్తవ్యం లేదా ధర్మం ఏమిటో గుర్తించి భావోద్వేగాలకు అతీతంగా నిలబడాలని గీత మనకు నేర్పుతుంది. తాత్కాలిక సుఖాల కన్నా ధర్మబద్ధమైన జీవితమే శాశ్వతమైన శాంతిని ఇస్తుందని మనం గుర్తుంచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.